వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్ జిల్లా మోపాల మండలంలోని బాడిసి గ్రామ సర్పంచ్గా అల్లూరి శ్రీనివాస్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట గ్రామంలో తాగునీటి సమస్య, ఆర్టీసీ బస్సు, పేద కుటుంబాలకు ఇండ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అల్లూరి. నిన్న మేము బాడ్సి గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బాడ్సి ప్రజలు నా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి 511 భారీ మెజార్టీతో గెలిపించారు. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వారి రుణం తీర్చుకోవడానికి ఈ 5 సంవత్సరంలో నా శాయశక్తిలో ప్రయత్నిస్తానని అనుకుంటున్నాను. మా ఊర్లో మేజర్ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పిలిచి ఆ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి వాళ్ళకు అన్ని విధాల సహాయంగా ఉంటానని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకా మా ఊర్లో కొన్ని ఇళ్ళ ప్రాబ్లం ఉంది. కొంతమంది ఇళ్ళు వస్తలేవని బాధపడుతున్నారు. ఇంకా మొత్తము ప్లేసులు జాగాలు లేదు, ఏం లేదు, ఒట్టిగా కిరాయికి ఉన్న చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కొద్దిగా ల్యాండ్ ఎక్వేషన్ చేసి 20 మందికి ప్లాట్లు ఇద్దామని చెప్పి ఆలోచనలో ఉంది మాకు. దానికి మా దగ్గర ల్యాండ్ కూడా ఉంది. వాళ్ళని ఏ విధంగానైనా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చేయాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ చేసి మేజర్గా వాటర్ సమస్య చాలా ఉంది. అన్ని గల్లీలో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మేము ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆ వాటర్ సమస్యని అతి త్వరలో తీరుస్తామని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. ఎక్కడ చూసినా వాటర్ అన్నారు, వాటర్ ఒక 2-3 రోజులు డ్రైనేజ్ ఉంటాయి అన్నారు. అవి కూడా వాళ్ళందరూ ఏవేవైతే అన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా అవన్నీ చేసి వారిలో మళ్ళీ నేను వారి మనిషి అని అనిపించుకుంటానని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైతే దేవుడి దేవాలు అంతా చేద్దామనే ఉన్నది మాకు ప్లాన్. ఇక మాకు లాస్ట్ 2 years నుంచి బడ్జెట్ ఏం రాలేదట జీపీకి. ఆ 2 years బడ్జెట్ కూడా ఒక్కసారి 15 ఫైనాన్స్ ఎట్ ఎ టైం రిలీజ్ చేస్తే అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. వాటితో మేము అన్ని ఇంకా చెప్పిన దానికంటే ఎక్కువనే పనులు చేయొచ్చు. బాడ్సి గ్రామానికి వాళ్ళు మనకు ఎప్పటికప్పుడు 15 ఫైనాన్స్ నిధులు ఇస్తామంటే మనం చెప్పిన దానికంటే డబుల్ పని చేసి రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్ని మళ్ళీ మంచి చేయాలని అనుకుంటున్నాము. ఏ విధంగా అయినా గవర్నమెంట్ మాది లేకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి కలిసి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదనుకున్నా కానీ వాళ్ళతో మాట్లాడి మా ఊరికి అన్ని సమస్యలన్నీ పరిష్కరిస్తారని నాకు నమ్మకం ఉంది. స్పెషల్గా మా ఊరికి ఏమిటంటే బస్సు కావాలని చాలామంది అడుగుతారు. ఆ బస్సుని వీళ్ళ త్వరలో తీరుస్తాననుకుంటున్నాను నేను. దానికోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరుగుతుంది. ప్లస్ ఆ బస్సు ఏంటంటే మా ఊరికి సపరేట్ లేదు. ఇప్పుడు ఒకటే ట్రిప్ వస్తుంది, అది కూడా చిన్నపల్లికి వస్తుంది. అది కాకుండా మా ఊరికి సపరేట్గా వచ్చి ఒక రోజుకు 4 ట్రిప్లు వచ్చేలాగా మేము ప్రయత్నిస్తున్నాము. దాన్ని నిన్నే ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి ఇంకా దానికి ముందుకు వెళ్ళలేదు. ఒక 3-4 రోజుల్లో దాని మీద మా వార్డు మెంబర్లతో కలిసి డిస్కస్ చేసి మేము అవసరమైతే ఆర్టీసీ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి అది ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ చేస్తాము. దీనికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరేనా? అంటే మనది ముఖ్యంగా రైతులకు పరిధిలో ఏం లేదు. అంటే వ్యవసాయానికి అయితే గవర్నమెంట్ నుంచి ఏం సరిగా వస్తలేవు. ఫస్ట్ దానికంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల వ్యవసాయానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలానే చేసిండు. ఇప్పుడు కొద్దిగా మనకు రైతు బంధు వస్తలేదు ఈ టైంలో. ఇప్పుడు మనకు ఆల్రెడీ యాసంగి పంటలు అయిపోయినాయి, ఇప్పటికీ రైతు బంధు వేస్తలేదు. మళ్ళీ సగం మందికి రుణమాఫీ కాలేదు, ఇంకా కొంతమందికి బోనస్ డబ్బులు పడలేదు. వీటి కోసం మేము ఖచ్చితంగా గవర్నమెంట్తో మాట్లాడతాము, గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము, చేస్తాము. రైతులకు ఏ విధంగా అయినా కానీ అన్ని విధాల సహాయం చేస్తాము. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ మేము ఉంటాము వారి కోసం వెళ్ళప్పుడు. మొట్టమొదటిసారి మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామ సమస్య దేని మీద మీరు హామీ ఇచ్చారు? గ్రామంలో ఏం పని చేపిస్తాను హామీ ఇచ్చారు? ఫస్ట్ స్టార్టింగ్ మొట్టమొదటిగా వాళ్ళకు అడిగింది ఏంటంటే వాళ్ళు నీళ్ళ సౌకర్యం చాలా దగ్గర ఇబ్బంది ఉంది అన్నారు. అది ఖచ్చితంగా వాళ్ళకు మేము 1-3 months అన్ని ఏరియాలలో వాటర్ క్లియర్ చేసి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అనేది కల్పిస్తాము. రెండవది వాళ్ళు బస్సు అన్నారు. ఆ బస్సును కూడా మేము వీలంత మటుకు తొందరలో చేస్తామని చెప్పినాము. మూడవది చాలా మంది ఇల్లు లేదు, జాగాలు కూడా లేవు. వాళ్ళు కిరాయి కొంతమంది జాగాలు లేక ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళకు మా ల్యాండ్ ఎక్వేషన్ ఒక 2 ఎకరాలు ఉంది మా ఊర్లో. దాన్ని గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకు ఇళ్ళ పట్ట స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది ఖచ్చితంగా ఈ 3 అయితే నాకు టాప్ ఉన్నాయి. ఈ 3 వాళ్ళకి చేద్దామని మేము ఎక్కువ నిర్ణయించుకున్నాము. మేము ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫోకస్ అవిట్ల మీద ఉంటుంది.
నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.